ఇప్పుడు మీరు చెప్పినట్టు కాకినాడ సెజ్కు సంబంధించి ఈ రోజు పడలేదు పునాది. ఒకటి గమనించుకోవాల్సిన అంశం, 2003లో అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ కాకినాడ పోర్ట్ ఏర్పాటు చేయడం కోసం కొంత భూమి సమీకరణ చేశారు. దాన్ని 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత దాని మీద కన్నుబడింది రాజశేఖర రెడ్డి గారి యొక్క మిగిలిన వాళ్ళందరికి కూడా. మరి వాళ్ళు ఆ రోజు 2005 నుంచి బెదిరించి భయపెట్టి తీసుకొని అది కాకినాడ పోర్టు కోసం అని చెప్పి తీసుకొని తర్వాత సెజ్కి కూడా ఇచ్చారు. అంటే అంకురార్పణ ఆ రోజులే జరిగింది. ఆ తర్వాత వీళ్ళు అధికారంలో మార్పు, ఆయన చనిపోవటం, అధికార మార్పిడి జరగటం, 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో రావటం, వాళ్ళు దీన్ని స్వాధీనం చేసుకోలేకపోయారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఒక విషయం మర్చిపోయారు, చాలా ఉదంతాలు చెప్పారు, హత్యల గురించి చెప్పలేదు. వాళ్ళకి అడ్డం తిరిగితే హత్యలు కూడా చేయడానికి కూడా వెనకాడలేదు. ఈ రోజు విజయసాయి రెడ్డి బేకరాలు పెరుగుతున్నాడు, ముందు ముసళ్ళ పడగా తొందర ఏమి లేదు. నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి అక్కడ చంద్రబాబు నాయుడు గారు తిరిగి 1995 చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చాడు. లోకేష్ బాబు, పవన్ కళ్యాణ్ గారు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. రోజుకొక అభియోగాలు నీ మీదకి వస్తున్నాయి. నీ గురించి పట్టించుకోలేదు, ఇప్పుడు దాకా మిగిలిన వాళ్ళ గురించే వచ్చినాయి, నీ గురించి పట్టించుకోలేదు. దీంట్లో నీకు కూడా లుకౌట్ నోటీసులు కూడా ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి విక్రాంత్ రెడ్డి ఏం చేశాడు, నువ్వేం చేశావు, ఫోన్ లో మాట్లాడావా, ఇంటికి పిలిపించుకున్నావా, ఏం చేశావా అనే విషయాలు బయటకు వస్తాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే 3609 కోట్ల రూపాయల విలువైన దాన్ని 506 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చారు. గమనించుకోవాల్సిన అంశం అంటే 3103 కోట్ల రూపాయలు అప్పనంగా దొబ్బేశారు ఇండు. అప్పటి విలువ, ఇప్పటి విలువ కాదు, అప్పటి విలువ. మరి ఆ రోజుల్లో చూసుకుంటా ఉంటే రమారమ్మి 5 సంవత్సరాల్లో 2014 నుంచి 2019 వరకు ఆ పోర్టు ఆదాయం రమారమ్మి వాళ్ళ లెక్కల్లో చూసుకుంటా ఉంటే 1100 కోట్ల రూపాయలు చిల్లర కనపడతా ఉంది. మరి ఈ లెక్కన ఈ 5 సంవత్సరాల్లో ఈ యొక్క అంటే బియ్యం ఒక్కటే కాకుండా కూడా దిగుమతి ఏం చేసుకున్నారు. ఆ దిగుమతి చేసిన దాంట్లో విజయవాడలో విశాఖపట్నంలో డ్రై ఈస్ట్ కు సంబంధించి మనకి బయటకు వచ్చింది ఏది, దాంట్లో మత్తు పదార్థాలు ఉన్నాయని చెప్పని. ఇక్కడ తెలియకుండా ఎన్ని చేశారు, ఎంత అరాచకం చేశారో త్వరలో అన్ని బయటకు రాబోతున్నాయి. అవన్నీ కూడా ఒక్కోటి వాళ్ళు చేసినవన్నీ కూడా ఈ రోజు కూలంకుషంగా బయటకు తీసుకొస్తా ఉన్నారు. పుట్ట పగిలితే చీమలు ఎలా బయటకు వస్తాయో వీళ్ళ గురించి ఒక్కోటి బయటికి లాగుతా ఉంటే పాపాలన్నీ కూడా బయటకు వస్తా ఉన్నాయి. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం, ఏ అంశాన్ని కూడా వదిలిపెట్టే పరిస్థితి అయితే ఈ ప్రభుత్వం అయితే కనపట్టలేదు. కొంత ఆలస్యమైందని చెప్పి గతంలో మన సమీక్ష సమావేశాల్లోనే నేను కొంచెం అసహనం వ్యక్తం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు చూస్తా ఉంటే ఒక్కోటి బయటకు వస్తుంటే మీరు అన్నట్టు ప్రారంభంలో మీరు చెప్పినట్టు ఏం చేయాలో అర్థం కాక ఒక రకంగా భయపడిపోయి ఈ యొక్క అంటే వాళ్ళ వాక్యాలు ఉన్నాయని చెప్పిన విజయసాయి రెడ్డిది నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే అన్ని దారులు మూసుకుపోయినాయి, వాళ్ళని రక్షించడానికి ఈ రోజు ఎవరు కనపట్టలేదు. గతంలో వాళ్ళు ఏం చేశారో ఎలా చేశారో ప్రపంచం మొత్తం తెలుసు, మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఈ రోజు దారులన్నీ మూసుకుపోయినాయి. ముఖ్యంగా విజయసాయి రెడ్డి ఈ మాట అన్నాడు కాబట్టి నేను అతని గురించి చెప్తాను. విశాఖపట్నానికి సంబంధించి వాళ్ళు చేసినటువంటి భూదోపిడీ కావచ్చు, లేకపోతే ఆస్తుల ఆక్రమణ కావచ్చు, లేకపోతే హోటల్స్ విషయం కావచ్చు, క్లబ్బుల విషయం కావచ్చు, ఒక్కోటి అన్ని బయటకు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ముప్పేట దాడి జరుగుతా ఉంది. ఇప్పుడు కేవీ రావు గారు బయటకు వచ్చారు. కేవీ రావు గారు అంటే కర్ణాటక వెంకటేశ్వరరావు గారు, కాకినాడకు సంబంధించి ఈ రోజు ఆయన బయటకు వచ్చి ధైర్యంగా ఫిర్యాదు చేశాడు. మిగిలిన వాళ్ళందరూ ఇప్పుడు జత్మాని ఫిర్యాదు చేసింది. మరి వాళ్ళ విషయాలన్నీ ముందుకు తీసుకెళ్తా ఉన్నారు ఈ ప్రభుత్వం. మిగిలిన వాళ్ళు కూడా బయటకు వస్తున్నారు. ఈ రోజు నాకు తెలిసి, నాకు అందుతున్న సమాచారం ప్రకారం 1,10,000 ఎకరాలని వాళ్ళు దౌర్జన్యంగా లాక్కున్నారనే విషయం బయటకు వస్తా ఉంది. అంటే ప్రభుత్వ భూములు కావచ్చు, ప్రైవేటు వ్యక్తుల భూములు కావచ్చు, వాళ్ళు స్వాధీనం చేసుకునే విషయంలో పెద్దిరెడ్డి గారు, వాళ్ళ కుమారుడు, అలాగే విజయసాయి రెడ్డి, మరి మిథున్ రెడ్డి, చాలా మంది ఉన్నారు దీంట్లో. మరి వీళ్ళందరూ కూడా ఒక్కోళ్ళ విషయాలన్నీ కూడా బయటకు వస్తానే ఉన్నాయి. దీంట్లో అధికారుల పాత్ర ఎంత? ఆనాడు 10 రూపాయలు వాళ్ళకి ఇచ్చారు, 90 రూపాయలు వీళ్ళు దోచుకోవడం మొదలు పెట్టారు. సిఎస్ తో సహా, ఆ జవహర్ రెడ్డితో సహా వరుసన అన్ని విషయాలు బయటకు వస్తా ఉన్నాయి. దీనికి ఇప్పుడు వాళ్ళకి దారులన్నీ మూసుకుపోయేతలకి ఏం మాట్లాడాలో అర్థం కాక ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వచ్చిన అంకె ఒకటి ఉంది, 11. దానికోసమే రేపు డిసెంబర్ 11వ తారీఖున ప్రజల వద్దకు వద్దాన్ని బయలుదేరుతా ఉన్నాడు. మంచి పద్ధతే, నువ్వు ప్రజల వద్దకు రా, నువ్వు చేసిన విషయాలన్నీ వాళ్లే మాట్లాడుకుంటారు. ఏమేం చేసావో ప్రజలందరూ కూడా గమనించారు కాబట్టి నీకు 11 స్థానాలకు పరిమితం చేశారు. ఒకటి మాత్రం నిజమమ్మా, ప్రజలందరూ ఒక దృఢమైన నిశ్చితాభిప్రాయంతో ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనుకో వాళ్ళు ఎవరైనా సరే, ఏ స్థాయిలో ఉన్న వాళ్ళైనా సరే,
వాళ్ళు సంచరించడానికి వీల్లేదు, రాష్ట్రంలో ఉండటానికి వీల్లేదు, ఈ రాష్ట్రంలో ఆ పార్టీయే మనుగడ సాగించకూడదని చెప్పని ఇంతటి ఆకాంక్షతోటి వాళ్ళు ఈ ప్రభుత్వానికి 164 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. కాబట్టి ప్రభుత్వ పెద్దలు కూడా ఒకసారి ఇరికి తిరిగి ఆలోచించుకోవాలి. మీరు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. దోపిడీ చేసిన వాళ్ళు, దొంగతనాలు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, మానభంగాలు చేసిన వాళ్ళందరినీ కూడా వరుసపెట్టి వాళ్ళ యొక్క ఉదంతాలన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి మీరు కారాగార వాసం వాళ్ళకి ఎంత తొందరగా చేస్తే ప్రజలంతా శాంతిస్తారు, అభివృద్ధి చేస్తారని, సంక్షేమ పథకాలు తీసుకొస్తారని, పరిశ్రమలు తీసుకొస్తారని, రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారని చంద్రబాబు నాయుడు గారి గురించి వేరే అభిప్రాయం ప్రజలకందరికీ లేదు. దానితో పాటు నేను చెప్పిన ఉదంతాలకు సంబంధించినటువంటి నరరూప రాక్షసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా తగిన శిక్షలు వేయాలని చెప్పని దుష్ట శిక్షణ శిక్ష